హస్బెండ్ వదిలేసారు. నేనిట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశారు. మోసం చేశాడు, వదిలేసాడు. అంటే డబ్బు కోసం చేశాడు. ఇలాంటివన్నీ వచ్చాయి. వందలో 10 మంది ట్రాన్స్‌జెండర్స్‌తో కరెక్ట్‌గా సిన్సియర్‌గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం. ప్రశాంతి, మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా? మనం కరెక్ట్‌గా ఉన్నామనుకో వదిలేసి వెళ్ళినా సరే ఈరోజు కాకపోయినా అంటే స్కూలింగ్‌లో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులొచ్చాయా? మన బాడీలో ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేం కాబట్టి హాయ్, హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఎవరున్నారంటే ప్రశాంత్. అంటే బంజారాహిల్స్ ప్రశాంత్‌గా మనందరికీ పరిచయము. ఒక టైంలో టిక్ టాక్ స్టార్‌గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అతను. ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు అతని లైఫ్ ఎలా ఉంది? అసలు తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రశాంతి. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నాను. బాగున్నారు అని అడుగుతున్నాను కానీ అసలు లైఫ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీది? అంటే అది బావుంది అని, బాలేదని ఎటువంటి దానికి మధ్యలో ఉండిపోయింది. సో ఎలా ఉంది లైఫ్? ప్రెజెంట్ లైఫ్ అయితే భగవంతుడి దయ వల్ల నీట్‌గా ఉంది. ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ప్రతి మనిషికి ఉంటాయి. అలాగే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటా. అవునా? అసలు మొన్నటి దాకా కూడా మీరు ఒక ఛానెల్‌లో అయితే చెప్తూ వచ్చారు. ఒక న్యూస్, అంటే మీ నుంచి ఒక న్యూస్ అయితే బయటికొచ్చింది. ఏంటంటే హస్బెండ్ వదిలేసారు. నేనిట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశారు. మోసం చేశాడు, వదిలేసాడు. అంటే డబ్బు కోసం చేశాడు. ఇలాంటివన్నీ వచ్చాయి. సో ప్రస్తుతం లైఫ్ ఎలా నడుస్తుంది? అతను ఉన్నారా? ఏం చేస్తున్నారసలు? ప్రెజెంట్ ఇంకా మా ట్రాన్స్‌కైతే ఇంకా మోసపోవడం అయితే అలవాటే. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే ట్రాన్స్‌జెండర్ దగ్గరికి వందలో 10 మంది ట్రాన్స్‌జెండర్స్‌తో కరెక్ట్‌గా సిన్సియర్‌గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు కోసం, వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసం, వాళ్ళకి తాగడానికి, తినడానికి, యూజ్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. ఒక ట్రాన్స్‌ని యూజ్ చేసుకుంటారు. కొంతమంది అబ్బాయిలేంటంటే ట్రాన్స్ దగ్గర మనీ తీసుకొని వాడు సెపరేట్‌గా మాకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఎఫైర్‌లో ఉండి మా దగ్గర డబ్బు తీసుకెళ్ళి అక్కడ పిల్లకి పెడతాడు. మేము రూమ్‌లో లేని సమయంలో అమ్మాయిని తెచ్చుకొని రూమ్‌లో వాడు ఎంజాయ్ చేస్తాడు. వాడు ఇంకా తాగడానికి, తినడానికి వాడికి ఉన్న అన్ని సౌకర్యాలు కూడా మమ్మల్ని యూజ్ చేసుకుంటాడు. అంటే వాడికి బండి కావాలన్నా, కార్ కావాలన్నా, ఫోన్ కావాలన్నా, వాడికి గోల్డ్ కావాలన్నా, వాడికి ఏ అవసరాలు ఉన్నా సరే ఒక ట్రాన్స్‌ని మాత్రం యూజ్ చేసుకుంటాడు వాడు ఆ విధంగా. యూజ్ చేసుకొని లాస్ట్‌కి చివరికొస్తే ఇంకా నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు సెట్ కావు. ఎందుకు అంటే ఒక పాయింట్ తీస్తారు. నీకు పిల్లలు కారు. నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్‌వి. నిన్ను నేను తీసుకొని సొసైటీలో తిరగలేను అని చెప్పి అలా అన్నప్పుడు ఇంక ట్రాన్స్ మనిషి ఏంటంటే విరిగిపోయి సూసైడ్ చేసుకోవడం. చాలామంది 90% ట్రాన్స్‌జెండర్స్ చనిపోయేది ఈ ప్రేమ కోసం. చాలామంది అంటారు, ఇలా చనిపోతుండగా కూడా మీరెందుకు నమ్ముతారు? ప్రేమ గుడ్డిది. ప్రతి ట్రాన్స్‌జెండర్ ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసినా, లేకపోతే నేను నీకు తోడు ఇస్తా అని చెప్పి ఒక చెట్టులాగా నిలబడతానంటాడు. మనం ఏంటంటే నమ్ముతాము. ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్‌లోకి ఒక అబ్బాయి రావడమే అది మా అదృష్టం అనుకుంటాము. ఎందుకంటే చాలా మందికి అమ్మ, నాన్న ఉండరు. ఆహ్, అన్నదమ్ములుండరు, అక్క చెల్లెలుండరు. అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేని ట్రాన్స్‌జెండర్స్ కూడా చాలా మందున్నారు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే! వీడిని దేవుడిలాగా పంపించిండేమో, వీడు నాతో రియల్‌గా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఫ్యామిలీతోని ఉంటున్నా. ఇప్పుడు నాకెవరున్నా లేకున్నా నా ఫ్యామిలీ ఉందని చెప్పి నేను ఒక ధైర్యంతోని బతుకుతున్నా. నాకెవరున్నా లేకున్నా మా అమ్మ, నాన్న ఉన్నారు. నాకు నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి. అట్లా అందరికీ గూడా ఉండని సమయంలో ఇలా ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తే వాడన్నా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. కానీ చివరికి అబ్బాయి మోసం చేస్తే ఇలా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అబ్బాయిలను నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నమ్మండి. వాడికి డబ్బు పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఎఫైర్‌లో ఉంటారు. అమ్మాయి అయితే వాడికి డబ్బు పెట్టదు కదా! ఉల్టా వీళ్ళే రివర్స్ అమ్మాయికి పెడతారు. కాబట్టి మమ్మల్ని గూడా అమ్మాయిలాగా చూసి, అమ్మాయిలాగా మ్యారేజ్ చేసుకొని, అమ్మాయిలాగా మాతో ఉంటున్న ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లో, లేకపోతే ఇంకెవరినో ఉద్ధరించినట్లు మీ వాళ్ళు ట్రాన్స్‌ని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఎంతోమంది, అంటే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ దాన్ని అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఆ మ్యారేజ్‌ని నిలబెట్టుకోవట్లేదు. ఇన్‌స్టాలో గూడా రీల్స్ పెడుతున్నారు. ఇది నా భార్య, ఇది నా వైఫ్ అని చెప్పేసి పోస్ట్‌లు పెట్టడం, అది ఇది పెట్టడం. లాస్ట్‌కొస్తే చివరికి నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు మేము ఏ విధంగా పోస్ట్ పెట్టాలి? మేమప్పుడు ఏం చేయాలి? మీ ఫోటో చూయించడానికి గూడా కెమెరా ముందు మేము ఎన్నో ఆలోచిస్తాం. ఒక లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్పి, మీరు మాత్రం ఒక ట్రాన్స్ లైఫ్ ఖరాబ్ చేసి వెళ్ళిపోవచ్చు. అర్ధాంతరంగా మా లైఫ్‌ని ముగించేయొచ్చు.
ప్రశాంతి, మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా? కలిసాము. ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్‌గా ఉండి, మనం కరెక్ట్‌గా ఉన్నామనుకో వదిలేసి వెళ్ళినా సరే, ఈరోజు కాకపోయినా ఒకరోజు మన ప్రేమ గుర్తొచ్చినప్పుడు వస్తారు. కానీ ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ ఉండి మన దగ్గరకొస్తే ఏం కాదు. కానీ వాళ్ళు ఒకవేళ పిచ్చి వేషాలేసి మన దగ్గరకొస్తే మాత్రం రానివ్వద్దు. ఎందుకంటే మనము రోడ్ పైన సరే, నేను అందరికీ చెప్పేది ఒకటే మాట. మనం రోడ్ మీద అయినా సరే ఉమ్ముతాము. ఉమ్మినయితే మనం మళ్ళీ రివర్స్ తీసుకోలేము. కాబట్టి అది ఎట్లానోగా వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని వదిలేయాలి. మన లైఫ్ మనం వేరే లైఫ్ చూసుకోవాలి. అంతే. ప్రెజెంట్ అయితే హ్యాపీయే. అతను అసలు ఎందుకు మీతోని విడిపోయారు అసలు ఫస్ట్? ఏం జరిగింది? అతనికి ఏంటి ఇష్యూ అంటే మీతో ఉండడానికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఏంటి అంటే నేనొక ట్రాన్స్. నువ్వొక ట్రాన్స్. నీకు పిల్లలు కారు. పైగా నా కొడుకుకి నువ్వు సెట్ కావు. అవన్నీ ముందే తెలీదా వాళ్ళకి? అప్పుడు గుర్తురాదు. అప్పుడు ఇవన్నీ గుర్తురాదు. పైసా పెట్టేటప్పుడు గుర్తురాదు. మనతోని ఉన్నంత సేపు అవన్నీ గుర్తురావు. ఇంకా వాళ్ళకి వేరే సైడ్ నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకేంటంటే లేదు నువ్వొద్దు. నువ్వొక ట్రాన్స్‌జెండర్‌వి. ఇంకా నానా విధాలుగా ఇంకా అది మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీకి చెప్పాడా అతను ఇట్లా చేసుకుంటున్నాను? లేదు లేదు. చెప్పకుండా చేసుకున్నారా బయట? బయట అంతా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. అంతా ఓకే అయింది. అంతా ఓకే అయిన సమయంలో కొంచెంమంది ఇంకా అక్కడ వాళ్ళకి నేర్పడంతోని ఇంకా నువ్వు ఒక ట్రాన్స్‌వి మాకు వద్దు. మాకు అవసరం లేదు అదని చెప్పి ఇంకా అనడంతో ఇంకా తను కూడా గట్టిగా ఉన్నాడు కాబట్టి లేదు ట్రాన్స్ అయినా అమ్మాయి అయినా తను నా వైఫ్ అని చెప్పేసి కొట్లాడి ఇంక ఇప్పుడైతే ప్రెజెంట్ ఇద్దరం హ్యాపీగానే ఉంటున్నాం. తను ఒక జాబ్ చేసుకుంటున్నాడు. నా లైఫ్ నేను అమ్మవారికి సంబంధించిన పూజలు, బోనాలు ఇక అవి నా లైఫ్ నేను కంటిన్యూ చేసుకుంటున్నా. ప్రెజెంట్ అయితే హ్యాపీగానే ఉంటున్నా. అసలు వాళ్ళ అమ్మాయిని ఎప్పుడైనా నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు? అంటే లైక్ మానసికంగా ఏమైనా హింసించడము? మానసికంగా ఏం కాదు, మాటలతో. మాటలు శారీరకంగా కాదు, మానసికంగా అంతే. హింసించే. మాటలు ఏంటంటే ఇంకా వాళ్ళు ఎట్లుంటాయంటే దెబ్బ కొట్టకుండా మాటనే చూపిస్తారు. అంతే. ఇంకా నువ్వు ట్రాన్స్, నువ్వు ఇది అట్లా ఇట్లా అని చెప్పి ఇక ట్రాన్స్‌లో కూడా ఎన్నో విధాల పేర్లు ఉంటాయి కదా! ఆవిడతోని ఇక దెప్పి పొడవడం మాటకి ముందు. నువ్వు ఇది అని చెప్పి అనడం. ఇంక ఆ మాట విని ఇంక నాది నేను కుమిలిపోవడం. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావు? నన్ను పుట్టించి కూడా ఒక ఏదో నేను దేవుడిని మ్యారేజ్ చేసుకొని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో నాకు ఒక అబ్బాయిని ఎందుకు పరిచయం చేసావు? పరిచయం చేసిన వాడిని ఎందుకు ఇట్లా దూరం చేస్తున్నావు? నేను ఇది అని చెప్పి నన్ను 100 సార్లు ఎందుకు పాయింట్ ఔట్ చేపిస్తున్నావు 10 మందితోని అని చెప్పి నాది నేను లోపల కుమిలిపోయేది. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి దేవుడిని పెళ్లి చేసుకున్నాను. దేవుడిని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఒక మనిషిని పెళ్లి చేసుకోవచ్చా మీరు? నేను నా వృత్తి ధర్మంతో ఏంటి అంటే నేను అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలని నాకు ఒంట్లో అమ్మవారు వచ్చినప్పుడే నేను అనుకున్నాను. అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని అయితే నాకు ఇంతవరకు లేకుండే. అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాను కూడా నేను అనుకోలేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయింది. అదొక సిట్యుయేషన్‌లో అది జరిగిపోయింది అది. అంటే మీ ట్రాన్స్‌లో ఒప్పుకుంటారా? ఇట్లా అంటే మీరు అమ్మవారిని పెళ్లి ట్రాన్స్‌లో చేసుకున్నారు. అంటే నేను మాట్లాడి ఒప్పించుకున్నాను. ఎందుకంటే అబ్బాయి ఒకటే నేను సూసైడ్ చేసుకుంటా లేకపోతే ఇప్పుడు అదొక ప్రాణమే. నాదొక ప్రాణమే. ఇప్పుడు తనకేమైనా నేను సఫర్ అవ్వాలి. నాకేమైనా తను సఫర్ అవ్వాలి. కాబట్టి నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి తను కూడా వచ్చారు. తను కూడా మాట్లాడి అందరం ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రెజెంట్ మంచిగానే ఉంటాను. అసలు అతను ఎలా పరిచయం నీకు? ఇన్‌స్టాలో. ఇన్‌స్టాలో పరిచయం. అంటే మీ రీల్స్ చూసి అది చూసి మెసేజ్ చేయడము. అలా ఇంకా ఇన్‌స్టాలో పరిచయం చాటింగ్ కాస్త ఇంకిక్కడి దాకా తెచ్చింది. అవునా? అంటే అతనే నేను పెళ్లి చేసుకుంటావని ప్రపోజల్ పెట్టారు మీకు. ఆ! ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ ఒక టార్చర్. లైక్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చూసాను. మీ మ్యారేజ్ అనే ఒక వీడియో అయితే చూసాను. అంటే మీ ట్రాన్స్‌జెండర్స్ పెట్టింది. మీరు ఆల్రెడీ అంటే మిమ్మల్ని మీరు ఎవరైనా జనరల్‌గా మనము తాళి కట్టించుకుంటాం ఆడవాళ్ళు ఎవరైనా సరే. మీరేంటి వేరే వాళ్ళకి తాళి కడుతున్నారు? అది తాళి కాదమ్మా. ఇప్పుడు మా గురువు ఇప్పుడు మా గురువు ఉంది. ఆమె నన్ను శిష్యురాలిని చేసుకుంటుంది కాబట్టి అదొక లింగంకాయ రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్షకి ఆ లింగంకాయకి దాన్ని లింగం అంటారు. ఆ లింగంకాయకి పసుపు దారం ఎక్కిచ్చి నా మెడలో కడుతుంది. అంటే నేను ఇంకా ఆమె శిష్యురాలు, ఆమె బిడ్డనవుతున్నట్టు. అలా ఆ అబ్బాయి నా శిష్యుడు. అంటే తనకు కూడా దేవుడొస్తుంది. తను నా శిష్యుడు. నన్ను గురువుని చేసుకుంటున్నాడు కాబట్టి నా ఒక లింగంకాయ, ఒక రుద్రాక్షని ఆ అబ్బాయి మెడలో కట్టి బండారం అంటే పసుపుని బండారం అంటాము. ఆ బండారు పెడితే ఇంక అబ్బాయి నా శిష్యుడు అవుతున్నట్టు. నన్ను గురువుని చేసుకుంటున్నట్టు. అంటే మీరు చెప్పేవన్నీ అతను చెయ్యాలా? చేయాలి. అంటే ఇంకా వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు బోనాలకు అక్కడికి ఇప్పుడు మనకు స్కూల్‌లో టీచర్ ఎలా ఉంటుందో ఇందులో కూడా గురువు అలా ఉంటుంది. నిన్న ఒక వార్త. అమావాస్య కాబట్టి ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు ఒక అబ్బాయిని అంటే చిన్న పిల్లాడిని నరబలి చేశారు. ఇంత అవేర్‌నెస్ ఉండి కూడా మీరెందుకు ఇలా చేస్తున్నారు?
సో, ఏ ఓపెన్‌గా చెప్పాలి అంటే రియల్ ట్రాన్స్‌జెండర్స్ అంటే నిజంగా ట్రాన్స్‌జెండర్స్ గానివ్వండి, లేదంటే ఇట్లా మాలాగా దేవుడొచ్చే వాళ్ళు గానివ్వండి, ఎప్పుడు గూడా ఆ పని చెయ్యరు. ఎందుకంటే మాకు తెలుసు. బిడ్డ విలువ, కడుపు తీపి అండ్ మనుషుల విలువ. ఎందుకంటే రోడ్డు పైన మమ్మల్ని ఒక మాట తిట్టిపోయినా సరే మేము చిరునవ్వుతో వెళ్ళిపోతాము. మాలో ఎంత బాధ ఉన్నా, మా కళ్ళలో ఎంత నీళ్లు తిరిగినా సరే ఒక చిరునవ్వుతో ఓకే. నన్నన్నావా? హ్యాపీగా ఉండు నాన్న అని చెప్పి వెళ్ళిపోతాం. మాలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేషాలు వేసుకొని మా పేరు ఖరాబ్ జేస్తున్నారు. వేషాలు వేసుకొని బస్ స్టాండ్స్‌లలో, స్టేషన్స్‌లో అక్కడ ఇక్కడ వెళ్ళేసి కాలేజ్ స్టూడెంట్స్‌ని వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పర్సులు లాగేసుకోవడం, వాళ్ళ డబ్బులు లాగేసుకోవడము, వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నార్మల్‌గా చీర కట్టుకుంటే ఓకే. ట్రాన్స్ ఏమో అనుకుంటున్నారు. కానీ అక్కడ రియల్‌గా ట్రాన్స్ ఎవరు, ఫేక్ ఎవరు అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు నార్మల్‌గా ఏందంటే టీ షర్ట్స్ పైన, షర్ట్స్ పైనే చీరలు కట్టుకొని, బాయ్స్ చెప్పులేసుకొని, ఒళ్ళంతా బొచ్చు పెట్టుకొని, అంతా సేమ్ చూస్తే ఒక మొగోడు చీర కట్టుకొని వచ్చిండు అని చెప్పి మనకు అక్కడనే అర్థమైపోతది. అలా వేషాలు వేసుకొని మాలాగా రియల్‌గా ట్రాన్స్‌జెండర్స్‌కి పేరు అంటే ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా అంటే రియల్‌గా వీళ్ళు ట్రాన్స్, అందరు ట్రాన్స్ కూడా ఇలాగే చేస్తారేమో. ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు నా నా నేనున్నా. ఇప్పుడు నాతో పాటు ఒకడు వేషం వేసుకొని వచ్చిండు. వాడు అక్కడికెళ్ళి తప్పు చేస్తుంటే ఇప్పుడు ఆ వేలో నేను కూడా నడుస్తే ఈమె కూడా వచ్చి వీళ్ళలాగానే చేస్తదేమో అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. అలా వీళ్ళ వల్ల మాకు పేరొస్తుంది. అలా చేసుంటే ఇలాంటి వాళ్ళు చేసిండొచ్చు గానీ, మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చెయ్యరు. అమ్మ అసలు మీరు మామూలుగా అయితే ఈ అమావాస్య అప్పుడు పూజలు ఇలాంటివన్నీ మీరు చేస్తారా? అమావాస్య వచ్చిందంటే ఇప్పుడు నేను ఒక దేవుడొచ్చి నాకు అమ్మవారొస్తుంది కాబట్టి తెలిసిన షాప్స్‌లలో దిష్టిలు తీయడము, ఇలాంటి స్టూడియోస్‌లో దిష్టిలు తీయడము, లేదంటే ఇంట్లో అమ్మవారికి పూజలు చేసుకోవడము, పిల్లలకేమన్నా బాలేకపోతే తాయితలవి ఇవి కట్టడము అలాంటివి చేస్తూ ఉంటాను. అంటే కేవలం ప్రతి అమావాస్య రోజు. అమావాస్య రోజు ఇలా దిష్టిలు తీయడం అవి ఇవి చేసుకుంటారు కదా! ఎక్కువ శాతం షాప్స్‌లలో అక్కడిక్కడ, అక్కడ పిలిచి ఒక గుమ్మడికాయ కొట్టించుకొని వాళ్ళకి తోచినంత కట్నం పెట్టి పంపిస్తారు. ఇంకా నార్మల్‌గా ఎవ్రీ ట్యూస్‌డే, సండే నేను ఇంట్లో అమ్మవారికి పీట కూర్చుంటాను. అంటే అమ్మవారుని ఒంట్లోకి ఆవహించుకొని పబ్లిక్ వస్తే వాళ్ళ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అవునా? ఆ! ఇప్పుడు చెప్పండి మీకు అంటే ఇప్పుడు ప్రశాంతికి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ట్రాన్స్‌కి ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే తల్లి అయ్యే యోగ్యం ఆడదానికి మాత్రమే సాధ్యం అది. ఏ ట్రాన్స్‌జెండర్ కూడా ప్రెగ్నెంట్ ఎంత ఆడపిల్లలాగా మారినా సరే గానీ, ఆ యోగ్యం మాత్రం లేదు. భగవంతుడు అది మాత్రం ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ప్రశాంతి అసలు నీకు ఎప్పుడు అంటే ఈ అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఏ ఏజ్‌లో స్టార్ట్ అయ్యాయి? అయితే నాకు చిన్నప్పటి నుంచే ఇలా ఫీలింగ్స్ ఉండే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోయాను. నాకు అంటే తెలివొచ్చినప్పటి నుంచి. లైక్ ఇప్పుడు నార్మల్‌గా అయితే మనకి 8 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ వచ్చాక మనకి మెచ్యూర్డ్ మైండ్ అన్నది కొంచెం అంటే నేనేంటి అన్నది మనకన్నది కొంచెం అర్థమవుతుంది. సో, నాకేంటంటే 12 ఇయర్స్ వచ్చాక హ్మ్, అంటే నాకు అప్పటి నుంచి కొంచెం ఫీలింగ్స్ డిఫరెంట్‌గా చేంజ్ అయ్యేటివి. అది దేనికి వల్ల అంటే నాకు అమ్మవారు రావడంతో నేను ఇలా అంటే లైక్ అమ్మాయిలాగా ఉండిపోవాలని చెప్పి నాకొక డ్రీమ్ అన్నది ఉండే. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మవారు పూనకం అన్నది స్టార్ట్ అయింది. ఎల్లమ్మ తల్లి ఆవహించడం. హ్మ్. ఇంకా అప్పటి నుంచి నాకేంటంటే చీర కట్టుకోవాలి, ఇలా నిండుగా గాజులేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. నిండుగా అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఎట్లా ఉంటది, ఒక అమ్మవారు ఎట్లా ఉంటది, ఒక తెలుగింటి అమ్మాయి ఎట్లా ఉంటది, అట్లా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉండే. అంటే ఇంకా ఎవరైనా చూస్తే అలా అనిపిస్తూ ఉండేది. అనిపించా. చూసినప్పుడు అంటే నార్మల్‌గా ఇప్పుడు ఫ్రైడే అట్లా ట్యూస్‌డే, మండే అట్లా మనం పూజలు చేస్తే అమ్మాయిలు గాని అండ్ లేదంటే ఎవరైనా అక్క వాళ్ళు గాని ఎట్లా రెడీ అయితున్నారు. నాకు కూడా ఇట్లా రెడీ అవ్వాలి అని చెప్పి అదొక ఫీలింగ్ అనేది నాకొస్తుండే. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంక నేను 15, 16 ఇయర్స్ వచ్చినప్పుడు ఇంక నేను ఫ్యామిలీలో షేర్ చేసుకున్నా. అమ్మ నాకు లైక్ ఇలా ఉండాలి ఫస్ట్ అనిపిస్తుంది. ఎవరికి చెప్పావు? మీ మా అమ్మకి చెప్పిన. అమ్మగారికి చెప్పావా? అమ్మనే లోపలికి పిలుచుకొని హాల్‌లో కూర్చొని అమ్మతో షేర్ చేస్తే ఫస్ట్ నాకు భయమైంది. మా అమ్మ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తది? అంటే ఏ విధంగా తీసుకుంటుంది ఆ పాయింట్‌ని అని చెప్పి. కానీ ఫస్ట్ అమ్మ అట్లా అన్నప్పుడు ఓకే. పర్లేదు నాన్న అట్లా నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు మా బిడ్డవి. నువ్వు అమ్మాయి అయినా, నువ్వు ఒక ట్రాన్స్ అయినా, నువ్వు అబ్బాయివైనా నేను కన్న బిడ్డవి కాబట్టి నా కడుపు తీపినైతే నేను పోగొట్టుకోలేను. అందరిలాగా నువ్వు మనసు రాయి చేసుకొని బయటికి వెళ్ళిపోవడము, సూసైడ్ ఐటెమ్స్ ఇట్లాంటివి చెయ్యకు. ఎందుకంటే నువ్వు కావాలని అయితే మారాలనుకోవట్లేదు. నీకొక దేవుడొస్తుండు కాబట్టి నువ్వు ఇట్లా నిండుగా ఉంటా అంటున్నావు. అమ్మవారిలాగా ఉండి అమ్మవారిని పెళ్లి చేసుకొని అమ్మవారితోని ఉండిపోతా అంటున్నావు. మాకు కూడా సంతోషం అని చెప్పి ఇంక మా అమ్మ ఆ టైంలో మా ఫ్యామిలీతో మాట్లాడి, రిలేటివ్స్‌తో మాట్లాడి, అందరితో మాట్లాడి ఒప్పించి ఇంకా నన్ను ఈ జెండర్‌లోకి ఇంకా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ చేశారు. నువ్వేం చదువుకున్నావు అసలు? 10థ్ క్లాస్. అంటే స్కూలింగ్‌లో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులొచ్చాయా? చాలా. స్కూల్ లైఫ్‌లో చాలా ఫేస్ చేశాను. ఏంటంటే, నేనొక అబ్బాయిని. కాకపోతే నేనొక అబ్బాయిలాగా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక అబ్బాయిని అప్పుడు. నేను కూడా అందరిలాగా ప్యాంట్ షర్ట్ ఏసుకుంటున్నాను. అబ్బాయిలాగానే ఉంటున్నాను. కానీ పైకి చూస్తే అబ్బాయిని. లోపల ఫీలింగ్స్ అన్నీ అమ్మాయివి. బాయ్స్ నన్నెట్లా అంటే మాది బాయ్స్ స్కూల్ సెపరేట్, గర్ల్స్ స్కూల్ సెపరేట్ ఉండే.
ఏ బ్లాక్, బి బ్లాక్ అని ఉండే. అయితే అక్కడ ఏంటంటే ఇంకా స్కూల్లో వెక్కిరించడం ఎక్కువ ఉండే నాకు. అంటే "నువ్వు స్కూల్లో వాష్‌రూమ్ ఎందుకెళ్ళావురా? నువ్వు వాష్‌రూమ్ వెళ్తే అమ్మాయిలా కూర్చొని పోస్తావా? అబ్బాయిలాగా నిలబడి వాళ్ళకి పోస్తావా?" ఎలా తెలుసు, నువ్వు చెప్పావా? అట్లా అడుగుతారు. ఆ! అంటే "నువ్వు ఇట్లా అమ్మాయిలాగా ఉంటావు కదా! నువ్వు ఏ వాష్‌రూమ్‌లోకెళ్తావు? అమ్మాయిల దానికెళ్తావా? అబ్బాయిల దానికెళ్తావా? వెళ్తే నువ్వు అమ్మాయిలాగా పోస్తావా? అబ్బాయిలాగా పోస్తావా?" ఇట్లా ఎట్లా అంటే మనసు విరిగిపోయేటట్టు. ఇంకా నేను ఆ మాటలకి చాలా అంటే చాలా బాధపడ్డాను. దాని తర్వాత నన్నెందుకు దేవుడు ఇట్లా పుట్టించాడు? నేనేం పాపం చేశాను దేవుడికి అని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చిన ఆ టైంలో. ఎవరు గూడా నాకు సపోర్ట్ చేయలేరు. స్కూల్‌లో టీచర్స్‌కి చెప్దామంటే గూడా ఎందుకంటే మనకు స్టమక్ పెయిన్ ఉందంటే మనం అమ్మకి చెప్పుకోవచ్చు. మన బాడీలో ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేం కాబట్టి అట్లనో ఇట్లనో మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగున్నాను. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు "నువ్వు ఒక అమ్మాయిలాగా ఉన్నా సరే ప్రశాంతి" అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నన్ను. ఏడవద్దురా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని అంటే ట్రాన్స్‌జెండర్ అని అనలేము ఇప్పుడు. అసలు మీకు చాలా అవేర్‌నెస్ ఉంది. అంటే బయట జనం కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇప్పుడు. నిజంగా నీ గురించి తెలిసాక కొన్ని కామెంట్స్ చదువుతుంటే ప్రశాంతి మీకు మేము ఉన్నాము. మీరు టెన్షన్ పడొద్దు. మీరు బాధపడొద్దు చాలా అని చాలా ఎంతో సపోర్ట్ మంది. వచ్చింది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఒకటి పెట్టుకొని బయటకి నటించకూడదు. మనం ఏదున్నా సరే అది ఆన్ కెమెరా గానివ్వండి, ఆఫ్ కెమెరా గానివ్వండి ఫేస్ టు ఫేస్ మనము రియాలిటీగా ఉండాలి. మనం ఏంటి అన్నది ప్రెజెంట్ రిసీవ్ చేసుకోవాలి మనం. వాళ్ళ వాళ్ళ నుంచి అప్పుడు మనకి రిసీవ్‌నెస్ ఎట్లా వస్తుందో మనకు అర్థమవుతుంది. హ్మ్. ఇంకా స్కూల్‌లో నిజంగానే ఇదొక మాట ఇందాక నువ్వు చెప్పినట్టు వాష్‌రూమ్ విషయానికొస్తే నిజంగానే మీరు అంటే ఇలా అడుగుతున్నానని కాదు. ఏ వాష్‌రూమ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మెయిల్ నేను నార్మల్‌గా అయితే స్కూల్‌లో నేను వాష్‌రూమ్ వెళ్ళకపోయేదాన్ని. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందులో ఉండేది. లైక్ ఏంటంటే నేను వెళ్ళినా సరే బాయ్స్ వచ్చి ఇబ్బంది పెట్టేది. అట్లా ఇట్లా అని చెప్పి నేను స్కూల్‌లో అసలు సరిగ్గా లంచ్ కూడా చేసేదాన్ని కాదు. లంచ్ బ్రేక్ వస్తే కూడా నాది నేను సెపరేట్‌గా నాది నేను సైలెంట్‌గా తిని నాది ఏంటి నా పని ఏందక్కడ చదువుకోవాలి, ఇంటికి రావాలి అట్లా ఉండేది. ఇంకా స్కూల్‌లో ఏంటంటే అందరు అబ్బాయిలు చిల్లరగా అట్లా ఇట్లా చేయడం. నాకు అవన్నీ రాకపోయేది. అలా ఇంకా వీళ్ళు సైలెంట్‌గా ఉంటా. ఇంకా స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా మంచిగా నీట్‌గా రెడీ అయ్యి మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా నీట్‌గా వెళ్ళేది. ఇంకా అట్లా కూడా "నువ్వెందుకు బొట్టు పెట్టుకుంటావు రోజు?" అహా! అయినా ఒకటిరా, అట్లా నువ్వు ఇట్లా. స్కూలింగ్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ట్రాన్స్ అయ్యారు. తర్వాత మీకేమైనా బాడీ పార్ట్స్ అవి కావాలంటే తర్వాత చేంజ్ చేసుకుంటారు కానీ, స్కూలింగ్‌లో ఉన్నప్పుడు మీకేం బాడీ పార్ట్స్ లేదు. విషయంలో లేదు. ఇష్యూ లేదు కదా! మరి లేదు. అలాంటప్పుడు ఎందుకొచ్చిందది? ఇంకా నేనేంటంటే టోటల్లీ అమ్మాయిలాగా ఉండిపోయేది. లైక్ అమ్మాయిలాగా కూర్చునేది, అమ్మాయిలాగా మాట్లాడేది, అమ్మాయిలాగా భోజనం లంచ్ చేసేది. ఇంక నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడకపోయేదాన్ని గాదు. లైక్ ఎంతసేపు నాది నేను సైలెంట్‌గా నా పని నేను చేసుకునేదాన్ని. అలాంటి టైంలో ఇంక వీళ్ళేంటంటే ఇంక నన్ను నానా మాటలతోని మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు. అంటే "నువ్వు ఇదా? నువ్వు అదా?" అది ఇది అని చెప్పి క్లాప్స్ కొట్టడము. చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి ఒక ఎట్లా అంటే సచ్చిన పాముని ఇంకా సంపుతున్నట్టు బాగా చేశారు. ఇంకా మనకి స్టమక్ పెయిన్ వస్తుందంటే తలనొప్పి ఉందంటే ఇంట్లో ఎళ్లి అమ్మకి చెప్పొచ్చు. అమ్మ నాకు తలనొప్పి వస్తుందని చెప్పి. నా బాడీలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేను అసలు ఏమని చెప్పాలి ఇంట్లో గూడా? అమ్మ నాకు ఇట్లా అయితుందని చెప్పి నేను హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే హాస్పిటల్‌లో గూడా ఏమంటారు? హార్మోన్ ఇన్‌బాలెన్సింగ్ ఉంది అంటారు. దానివల్ల ఇంకా నేను ఎవ్వరితో ఏం షేర్ చేసుకోలేక నాలో నేను లోలోపల కుమిలిపోయాను చాలా. ఇంకా ఇప్పుడేంటంటే మీ వల్ల ఏమైందంటే మీరిలా కొంచెం మీడియా ముందుకు రావడము, కొన్ని విషయాలు చెప్పడము, మీ ట్రాన్స్‌లో ఉన్న వాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పడం, బయట చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్ లాగా అంటే మీలాగా ఫీలింగ్స్ ఉన్న చిన్న పిల్లలు నిజంగా మీ వల్ల చాలా మంచి జరిగిందనే చెప్పాలి. ఎంతోమంది కదరా! ఇప్పుడు అవేర్‌నెస్ ఉంది. పిల్లల్ని దగ్గర చేస్తున్నారు తల్లిదండ్రులు. దగ్గరకు తీసుకుంటున్నారు. అది కరెక్టా కాదా? నేను ప్రతి పేరెంట్స్‌కి అదే చెప్తాను. ఇంగో కన్నోళ్ళు మీరే. ఇప్పుడు ఇప్పుడు మేమిలా మారినామంటే నార్మల్‌గా సొసైటీ చూస్తే మీ అమ్మ వాళ్ళ వల్లే నువ్వు ఇట్లా పుట్టినావంటారు. కానీ అది దైవ నిర్ణయం అది. ఇప్పుడు ఆడ, మగ ఎట్లయితే మన భూమి పైన తిరుగుతున్నారో మా ట్రాన్స్ కూడా అలా. ఇప్పుడు మనం పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు. ఆయనలో సగభాగమే మాకిచ్చాడు. మమ్మల్ని ఓపెన్‌గా చూస్తే అర్ధనారీశ్వరులు అని అంటారు. అలా పూజించే శివుడే అర్ధనారీశ్వరుడు అయినప్పుడు ఆయనని మనం పూజ చేస్తున్నాం కదా! శివయ్య అంటాము, లింగం అంటాము. ఆయననే విధ విధాలుగా పేర్లతోని ఆయనని పిలుస్తాము. మమ్మల్ని గూడా అర్ధనారీశ్వరులు అంటారు, హిజ్డాలు అంటారు, ట్రాన్స్‌జెండర్స్ అంటారు. మేము ఎదురొస్తే మంచిదంటారు. కొన్ని పనులలోకెళ్ళేటప్పుడు మా చేయి తలపైన పెట్టించుకొని వెళ్తారు. లేదంటే మాకు కట్నం పెట్టి మా కొంగులో నుంచి ఒక రూపాయిని వాళ్ళు తీసుకుంటారు. అలా ఎన్నో ట్రాన్స్‌జెండర్స్ నుంచి ఉపయోగాలున్నప్పుడు ఇలాంటి అవిట్లో ఎందుకు ట్రాన్స్‌ని దూరం పెడతారు? ఆహ్, ట్రా కొ అప్పట్లో అంటే నార్మల్‌గా ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి ట్రాన్స్‌జెండర్ ఎదురొస్తే మంచిది, శుభం జరిగింది అని చెప్పంటారు. లేదంటే ట్రాన్స్‌జెండర్ ఒక ఇంట్లోకొచ్చి వెళ్తే, అమ్మ ఈమె మా ఇంట్లో కాలు పెట్టిపోయింది అని అంటారు. ట్రాన్స్‌జెండర్ ఒకవేళ కోపంతోని ఏమంటారంటే ఇలా మేము కొట్టి ఎవరినన్నా ఏదన్నా అంటే అది జరుగుతుందని చెప్పి భయపడతారు. అసలు ఇలా కొట్టడానికి అర్థం ఏంటి?
మాకు ఏంటంటే అది దైవ నిర్ణయం. మేము ఇలా కొడుతున్నప్పుడు ఏంటంటే అది మా అమ్మవారికి మా మాత పూజించే మా మురిగి మాత ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారికి సంకల్పం అన్నట్టు ఇది. అలా మేము మాకు కోపం వచ్చినప్పుడు, మాకేదన్నా బాధ వచ్చినప్పుడు, మాకు బాగా ఓవర్‌గా మమ్మల్ని ఇరిటేట్ చేస్తే మేము అప్పుడు ఇట్లా తాళి దీన్ననేది మేము తాళి అంటాము. అలా కొట్టి వాళ్ళని ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా అది బాగా నమ్ముతారు. అమ్మో! వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం చేయబెట్టి దీవిస్తే ఎంత మంచిదో మా నోటి నుంచి అన్నది కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్‌ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ నుంచి మాట పడకండి. ప్రతి ఫ్యామిలీకి కూడా చెప్పేదేంటంటే అందరూ మీ పిల్లలమే. అమ్మాయిలమైనా, అబ్బాయిలమైనా, ట్రాన్స్ అయినా మీ పిల్లలమే కాబట్టి మీలో పెంచుకోండి. ఎందుకంటే అమ్మా, నాన్న పెంపకంలో పెరిగిన ట్రాన్స్ అయినా కూడా ఒక అమ్మాయిలాగా నీట్‌గా సాంప్రదాయ పద్ధతిగా నడుచుకుంటుంది. కానీ చూసుకుంటే ప్రశాంతి ఇప్పుడేంటంటే అందరికి ఎలా అయిపోయిందంటే మీ గురించి అవేర్‌నెస్ వస్తూనే బట్ మీ వాళ్ళ ప్రేమకి బానిస అయిపోతున్నారు. వీళ్ళు ప్రేమకి బానిస అనేది ఒక క్వెషన్ అయిపోయింది. ఎందుకంటే రియాలిటీ షోస్ విషయానికొచ్చినా అలాగే ఉంటున్నారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అదే. అవునా? కాదా? ఎందుకంటే మీరు ఒక జోగినిగా అవ్వాలి, లేదంటే ఒక అమ్మవారిని పెళ్లి చేసుకొని ఇలా అంటూనే ఒక మనిషి ప్రేమకి బానిస అయిపోతున్నారు మీరు. ప్రేమ ఏంటంటే మాలాంటి వాళ్ళకి తొందరగా అటాక్ అయిపోతుంది. ఎట్లా అంటే ప్రేమ అది గుడ్డిది, అది ఫేక్ ప్రేమనో, రియాలిటీ ప్రేమనో అర్థం కాదు కానీ ప్రేమ అన్న పదం వస్తే తొందరగా దాని ఏంటంటే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతుంది అది. కాబట్టి నేనైతే ఒకటే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం అనుభవం అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించాలి. తప్పు లేదు. కానీ అక్కడ డబ్బు పెట్టొద్దు. డబ్బు పెట్టి ప్రేమించకూడదు. ఎందుకంటే డబ్బు ఇచ్చి మనం కొనుక్కున్నట్టు అవుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా? నువ్వు బాగా చూసుకునే నీకు సత్కా ఉందా? ప్రేమించు, పెళ్లి చేసుకో, ఇంకెక్కడి దాకా నన్ను తీసుకొని వెళ్ళు. అంతేగాని నువ్వు నా డబ్బు తినుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటా, నేను బతుకుతాను, నువ్వు తెచ్చిన పైసతో బతుకుతా అంటే అది వేస్ట్. అప్పుడు ఎట్లా అవుతుందంటే మీరు ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకున్నట్టు అవుతుంది. ఎవరినో నేను దత్తతకు తీసుకొని నా దగ్గర నేను పెంచుకుంటున్నట్టు. ఎందుకంటే నేను పొద్దుంతా కష్టం చేసి వస్తా. నా పైసలు నేను అబ్బాయికి పెడుతున్నాను అంటే అది పెంపకంతోనే అవుతుంది. అదే రియల్‌గా నువ్వు లవ్ చేసినావైతే రియల్‌గా ఒక అమ్మాయిలాగా చూడు. రియల్‌గా నన్ను కష్టం చేయనీయకుండా నన్ను ఇంట్లో పెట్టి నువ్వు సాదుకో. అప్పుడు బావుంటుంది కదా! అలా నుంచి. బంజారా హిల్స్ ప్రశాంత్ ఒక టైంలో అబ్బా! చూస్తే మంచి జోష్‌గా ఉండేవాడు. ఒక హుషారైన మనిషి కనిపించేది. అంటే టిక్ టాక్ చేస్తూనైనా లేదంటే రీల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక హుషారు అనేది ఉండేది. ఒక సంతోషం కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతానికి ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఈ ప్రేమ అనే ఒక్కటే అంటావా? అంతే. ప్రేమ అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉన్నా. ఆ ఆర్థికంగా ఇబ్బంది నాకేంటంటే నా గోల్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా సొంత డబ్బు అంటే నాకు లైక్ నేను అవి పూజలు, బోనాలు అవి చేస్తాను. అలా ఎవరన్నా దాత ముందుకొచ్చైనా సరే, లేకపోతే నా ఒక కష్టంతోని మా ఫ్యామిలీకి తెలియకుండా ఒక ఇల్లు కట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చేసి 25 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మా ఫ్యామిలీకి ఏది కూడా ఆర్థికంగా ఉండడానికి ఏది కూడా సపోర్ట్ లేదు. కాబట్టి నా ఒక సొంత డబ్బుతో అంటే ఒక ఒక ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చినట్టు నేను ముందు నించోవాలి అన్నట్టు నా వల్ల అందరికీ కూడా ఇలా లోక జ్ఞానం కావాలి అన్నట్టు ఒక గోల్ అది. అలా నేను మా ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేసి ఒక ఇల్లుని కట్టించి వాళ్ళకి అందులో సర్ప్రైజ్‌గా గిఫ్ట్ ఇవ్వాలని ఒక డ్రీమ్. ఎందుకంటే మా అమ్మకి ఎప్పటినుంచో కోరిక. నా సొంత ఇంట్లో నేను ఉండాలి. నా సొంత ఇంట్లో నేను పడుకోవాలి. నా సొంత ఇంట్లో నేను తినాలి అని చెప్పి మా అమ్మకి అదొక డ్రీమ్. కాబట్టి ఆ కోరిక నేను మా మమ్మీది, మా డ్యాడీది నెరవేర్చాలని చెప్పి నాది అదొక డ్రీమ్. దానికోసం నువ్వు ఏ రకంగా ప్రయత్నిస్తున్నావు? నువ్వు డబ్బు సంపాదించాలంటే ఒక ఉద్యోగం చేయాలి. లేదంటే నువ్వు చదువుకుంటూ ట్రాన్స్‌జెండర్స్‌కి సాధారణంగా అయితే ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నేను చాలా ఉద్యోగాలలో ట్రై చేశాను. లేదురా నువ్వు అది అనొద్దు. ఎందుకంటే ఎంతో మంది మీ ట్రాన్స్‌జెండర్‌లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ కొంతమందికి రావట్లేదు అనేది ఒక నిజం అయితే కానీ ఉద్యోగాలు కూడా ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ వల్ల వస్తున్నాయి. చేస్తున్నారు. చేయడం ఏంటంటే అది కూడా పై చదువులు చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. నార్మల్‌గా ఇప్పుడు నేను 10th చదివాను. నాకు నార్మల్‌గా హౌస్ కీపింగ్ పనో, లేదంటే కాఫీ, చాయ్ పెట్టి ఇవ్వడమో, లేదంటే ఏదో ఒక పని ఇస్తే నీకు కూడా చేసుకుంటా కదా! అంటే నాకు చేతనైన పని నేను చేసుకుంటా. ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ ఉన్న మనిషిని. నేను చాలామంది ఆఫీస్‌లలో లేదంటే ఇట్లా స్టూడియోస్‌లలో అక్కడిక్కడ వచ్చినప్పుడు కూడా నేను చాలామందికి ఏంటంటే రిక్వెస్ట్ చేస్తా. నాకు తోచిన పని ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఇలాగ ఏదున్నా సరే నేను చేసుకుంటా. నాకు కూడా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని చెప్పి. చాలామంది ఏంటంటే ట్రాన్స్ అని చెప్పి ఒక స్టెప్ అనేది వెనక్కి వేస్తారు. అవును. ఒక ఆలోచన అయితే వస్తుంది. కానీ నాకు అదే డ్రీమ్. ఆలోచన రాకూడదు. వీళ్ళు కూడా ఫీమేల్. ఒక స్టెప్ ముందుకేయాలి కానీ వెనక్కి వేయకూడదు. ఎందుకంటే పనిచ్చి చూడాలి. చూసిన తర్వాత అప్పుడు మేము బ్యాడ్‌గా చేస్తే ఇమ్మీడియేట్‌గా వెలగొట్టేసి అప్పుడు ఒక మనిషి గురించి ఇమ్మీడియేట్‌గా మనం ప్రెజెంట్ చేయాలి సొసైటీకి. ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి అని చెప్పేసి. అదే ఇప్పుడు మాకు కూడా చాలామంది ఇల్లులు ఇవ్వడానికి కూడా వెనక్కిపోతారు. ఇప్పుడు నేను రీసెంట్‌గా
నా శిష్యులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ పిల్లలు వాళ్ళకి ఒక రూమ్ కావాలి ఉండడానికి. రూమ్ చూడడానికి వెళ్తే ఇస్తామంటారు. ఇస్తామన్నాక మమ్మల్ని కిందికి పై చూసి, ఓకే నువ్వు ఇట్లానా, నువ్వు ట్రాన్స్జెండర్వి కదా, నీకు ఇల్లు ఇవ్వలేమమ్మా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అదొక మాట. ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూడండి. మేమేమి గలీజ్గా పెట్టుకొని బ్యాచిలర్ లాగా ఉండము. మా ట్రాన్స్లో బాగా నమ్మేదంటే మేము మాతని అమ్మవారిని పెట్టుకున్న ఇల్లు చాలా మంచిగా ఉంటుంది. మేము ఎంత నీట్గా పెట్టుకుంటామంటే ఒక ఫ్యామిలీ ఉన్న ఇల్లు ఎంత లాగా దారుణంగా పెట్టుకుంటాము. మీరొస్తే ఇల్లు అంటే మీరొస్తే ఎదురొస్తే మంచిది, మీరు ఇంట్లోకి అని. వస్తే వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే మీరు రావాలి, కానీ మీకు ఇల్లు మాత్రం ఇల్లు కానీ ఇవ్వరు. ఎందుకంటే ఆ ఇల్లు ఇస్తాము, ఇంట్లో వీళ్ళని పెట్టుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు. ఎందుకు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు? మేము ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తింటామా, ఎవరైనా ఇబ్బంది పెడతాం? మా ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో మేము వండుకుంటాం, మా ఇంట్లో మేము తింటాం, మా ఇంట్లో మేము పడుకుంటాం. అంతేగాని మేము చాలా అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఎట్లా అంటే న్యూసెన్స్ చేస్తున్నారు. ఆ న్యూసెన్స్ వల్ల అందరికీ అదే పేరు పడ్డది. కానీ అందరూ అలా ఉండరు, అందరిని అలా అనుకోకూడదు. మొన్న రీసెంట్గా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా ఏడ్చాను నేను. అక్కడ 5000 రెంట్ని మీరు ఉంటున్నారని చెప్పి 10,000 అన్నారు. అంటే డబల్ రెంట్ పే చేయాలి ట్రాన్స్జెండర్స్. పైగా 2-3 మంత్స్ అడ్వాన్స్ పే చేయాలి అక్కడ. ఎందుకు ఇంత పైసా అడుగుతారంటే ట్రాన్స్జెండర్స్ దగ్గర బాగా పైసా ఉంటుందని చెప్పి వీళ్ళకి అదొకటి తెలిసిపోయింది. కానీ ట్రాన్స్జెండర్స్ ఖర్చులు ఎలా ఉంటాయి వీళ్ళకి తెలియదు కదా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నువ్వు చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉన్నారు మీరు. ఒక ట్రైన్‌లో వెళ్ళేవాళ్ళు ఎంతమంది ప్యాసింజర్స్‌రా నువ్వు నమ్మకపో మా కళ్ళ ముందు జరిగిన విషయాలివి. వాళ్ళ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వలేకపోతారు. బట్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఫోర్స్‌బుల్‌గా చేస్తూ ఉంటాయి ట్రాన్స్‌జెండర్స్. సో అలాంటి వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను కదా, మనం చేయకున్నా 5 వేలే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ట్రాన్స్ కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధం. ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ట్రైన్స్‌లో అలా చేస్తున్నందుకు ఇప్పుడు అందరిని కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు గృహప్రవేశాలలో కూడా అక్కడిక్కడ కూడా కొంతమంది ఫేక్ వాళ్ళు అంటే నకిలీ వాళ్ళు వెళ్ళి అక్కడ దాతలు అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకొకటి మేము గృహప్రవేశం అయితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ కొట్టాక వాళ్ళ ఇంటికి ఒక సింబల్ అన్నది ఉంటుంది మాది. ఆ సింబల్ అన్నది వేసి అక్కడ మా నేమ్ రాసి మా ఒక మొబైల్ నెంబర్ రాసి అక్కడ వాళ్ళ ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి మా ఒక అడుగు వాళ్ళ ఇంట్లో పెట్టి 3 సార్లు ఇలా తాళి కొట్టి వాళ్ళకి అంతా మంచి జరగాలి, వాళ్ళ ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలని మంచిగా అమ్మవారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని వాళ్ళ ఇంట్లో ఆశీర్వదించి మేము వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని మేము వస్తాము. అంటే అక్కడ మేము కూడా డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్తే నేను వాళ్ళ ఇచ్చినంత తీసుకోగలుగుతా. నాలాంటి ట్రాన్స్జెండర్స్ కడుపు ఎంతో మందిది ఉంటుంది. అలా ఎంతో మంది వస్తారు కాబట్టి మేము అందరం ఒక మాట మాట్లాడుకొని రీజనబుల్గా అక్కడ వాళ్ళని అడిగి అక్కడ నార్మల్గా ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాలా వేళ పడి మేము అక్కడ ఉన్న డబ్బుని తీసుకొని వచ్చి మేము నలుగురం 4 రకాలుగా మేము షేర్ చేసుకున్న డబ్బుని మేము వెళ్ళిపోతాము. అది మా గృహప్రవేశాలలో కానివ్వండి, ఓపెనింగ్స్‌లో కానివ్వండి, ఎక్కడైనా సరే మేము చేసే విధం. ఈ నకిలీ వాళ్ళేంటంటే వెళ్లి డిమాండ్ చేసేసి గడబడ చేసి, గొడవలు చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా సిగ్నేచర్ అవన్నీ ఏమీ లేకుండా. మేము మళ్ళీ వెళ్ళినప్పుడు వీళ్ళేంటంటే ఆల్ అవుట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోటో చూపిస్తారు. వీళ్ళు నకిలీ వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు నకిలీ వాళ్ళు, వీళ్ళు రియల్ వాళ్ళు అని చెప్పి. అడగలేం కదా నువ్వు నకిలీ అలా. అని. అలా ఏం చేయలేము. అలా చేయకుండా ఇంకా వాళ్ళేంటంటే ట్రాన్స్ ఏదైనా అవుతదని చెప్పి భయపడతారు. కాబట్టి ఎవరిని కూడా ఏదనలేం. కోవడం వల్ల ఇట్లా చేస్తారు. కానీ ఇప్పుడు సాధారణంగా అందరికీ తెలుసు గుమ్మడికాయ పలిగినాకనే వీళ్ళొస్తారు, ఇలా సింబల్ ఏసి తీసుకొని వెళ్తారని చెప్పి. కాబట్టి ఇప్పుడు చాలా జనరేషన్ మారిపోతుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది. అలా ఒక్కళ్ళు చేసిన తప్పుకి అందరూ గూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ప్రశాంతి, నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఎవరి వల్లైనా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఫేస్ చేసావా? సెక్సువల్ హరాస్మెంట్స్ అంటే చాలా అంటే ఇంకా ట్రాన్స్ అందరికీ కామన్ అవి నాకు కూడా జరిగినాయి. ఎందుకంటే నేను ఒక దగ్గర నుంచి ఒకసారి బోనం ఎత్తుకొని లైక్ అమ్మవారిలాగా నేను నార్మల్‌గా నిండుగా ఉన్నాను. ఆటో అతను లైక్ మిడ్‌నైట్ అయిపోయింది. ఆటో అతను నన్ను బాగా హరాస్ చేశాడు. ఆ టైంలో చుట్టుపక్కల ఎక్కడ ఒర్రుదామన్నా ఏది లేదు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాల్ చేద్దామంటే ఆప్షన్ లేదు. ఆ టైంలో నేను చాలా నరకం చూశాను. చెయ్యు అని చెప్పి బాగా హరాస్ చేస్తే ఇంకా కానీ లాస్ట్‌కొస్తే ఏం చేయాలో అర్థం కాక నా ఈ బోనంవి కత్తులు, త్రిశూలం అవి ఉంటాయి కదా! అవి తీసుకొని ఎగ్దమ్ ఒకటేసారి పైకి లేసేసరికి వాడు భయపడిపోయి ఆటో దుంకి వాడు పారిపోయిండు. నేను ఆటో దిగేసి రోడ్ పైకి వస్తే ఒక అన్న దేవుడిలాగా వచ్చి బండి పైన ఎక్కించుకొని నన్ను జాగ్రత్తగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్న ఒక ₹100 నా చేతిలో కూడా పెట్టి వెళ్ళాడు. అంటే నన్ను మన మూసాపేట బ్రిడ్జ్ దగ్గర డ్రాప్ చేసి, "అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో ఈ 100 ఉంచుకొని ఆటో ఎక్కి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. లేదంటే ర్యాపిడో బుక్ చేసుకో, యూబర్ బుక్ చేసుకో, అందులో ప్రాబ్లమ్స్ ఏముంటాయి" అంటే నాది స్విచ్ ఆఫ్ అయిందన్న అంటే అన్ననే యూబర్ బుక్ చేసి ఆటో ఎక్కించి ఆటోది ఫోటో తీసుకొని ₹100 ఇచ్చి పంపించాడు. నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే రియల్‌గా నా బాధ, నా మొర ఆరగించి ఆ దేవుడే ఆ రూపాన వచ్చి నన్ను ఇట్లా హెల్ప్ చేశాడేమో అని అనిపించింది.
ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. ప్రతి ట్రాన్స్‌కి కూడా ఇలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే నెయిల్స్ పట్టి ఇట్లా గీరేయడము, బ్లేడ్‌లేయడము, బట్టలు చింపేయడము, కొట్టడాలు, తిట్టడాలు చాలా ఫేస్ చేస్తారు. సో హిట్ టీవీ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీకి చెప్పేది ఒకటే, ట్రాన్స్‌కి గౌరవించండి. అండ్ అమ్మాయిలకి చెప్పేదేంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చున్నీని కంపల్సరీగా వేసుకోండి. పద్ధతిగా ఉండండి, నీట్‌గా ఉండండి. అమ్మ నాన్నకి మంచి పేరు తెండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి. ప్రేమని నమ్మకండి. మీరు అబ్బాయిలను మోసం చేయకండి. అబ్బాయిలు మిమ్మల్ని మోసం చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నా. అబ్బాయిలు ఇంకొక ట్రాన్స్‌జెండర్స్‌ని మోసం చేయకండి. మీరు ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌ని నిజంగా లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఒప్పించి రండి. మీ ఇంట్లో నాన్న నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీ ఫ్యామిలీలో ఒప్పించుకొని మా దగ్గరికి రండి. అంతేగాని మా దగ్గరికొచ్చి మా లైఫ్‌తో ఆడుకొని మా లైఫ్‌ని అర్ధాంతరంగా ముగించకండి. ఎందుకంటే మాకు కూడా చాలా గోల్స్ ఉంటాయి. మాకు కూడా చాలా కోరికలుంటాయి. మేము ఇలా బతకాలి, అలా బతకాలి అని చెప్పి. ట్రాన్స్‌జెండర్స్‌ని వాడుకొని నడి రోడ్‌లో వదిలేసి, ముంచి తనని చంపేసి తన లైఫ్‌ని అర్ధాంతరంగా వేస్ట్ చేసి వెళ్ళకండి. అందరికీ చెప్పేదేందంటే దైవాన్ని ఎలా అయితే నమ్ముతున్నారో మమ్మల్ని అలాగే నమ్మండి. అండ్ అందరితో మంచిగుండండి. మీరు మంచిగుండండి. థాంక్ యూ. సో ఆవిడని చూసైనా మీరు ఇన్స్పైర్ అయ్యి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.